మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరు మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరకలేరు. నీది నిత్యం అబద్దాలు చెప్తున్న అబద్దాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్ లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్దాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల్లారా ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని. మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇవాళ 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసినాం. ఇవాళ భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు. 42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్ లో పెట్టినాం. ఈ 2 కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి, నేను ఇలా కేసీఆర్ గారు చేసిర్రా లేకుంటే ఇంకెవరన్నా చేసిర్రా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం. మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా. ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను విసిరిన సవాల్కి నేను 20 రోజుల క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకు స్వీకరిస్తలేరు? ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రారి భయం, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ 5,303 ఉద్యోగాలు. యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 1,135 ఉద్యోగాలు. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ 2,552 ఉద్యోగాలు. ఎనర్జీ అండ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 52,324. ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2,152. ఫైనాన్స్ సెక్రటరీ